యోధా రాజైన యెహోషాపాతు మనవడు, యెహోరాము కుమారుడు, ఏలేది యోధా రాజ్యం, ఎక్కింది యోధా సింహాసనం. ఏమండి, పెట్టుకున్న కిరీటం యోధాకు సంబంధించింది. బ్రతికేది యోధా దేశంలో, బ్రతికేది ఆ యోధా సామ్రాజ్యంలో. కానీ ఆలోచనలన్నీ అహాబు ఇంటి వారి ఆలోచనలట. ఏమండి, అహాబు రాజు ఇంటి వారి ఆలోచనలట. ఏమండి, ఇక్కడ వీళ్ళ ఆలోచనలు పనిచేయక ఆలోచనలు వింటే వాళ్ళ ఆలోచనకర్తలు అయ్యారు కనుక అతనికి నాశనానికి కారకులు అయ్యారట. చాలాసార్లు మనం కూడా అత్తమామల్ని, ఆడబొడుషుల్ని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మన తోటికోడల్ని మనం గౌరవించాం. కానీ మన మాట వస్తే ఏమంటాం తెలుసు, అమ్మకు ఫోన్ చేసేస్తాం. అసలు మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, తల్లులు అనబడిన వారు అస్సలు ఫోన్ చేయకూడదట పిల్లలకి. ఎప్పుడైనా చేసినా ఏమడగలో తెలుసా, తిన్నావా, ఇంకా తినలేదు, అయితే తిను, పెట్టేత్తమే, బాగున్నావా, అంతే. మీ అత్తగారు ఏం చేస్తుందేంటి, మీ ఆడబొడుసు ఏం చేస్తుందేంటి, మీ మరిది గారు ఎక్కడికి వెళ్ళాడు, ఇవన్నీ నీకెందుకు బుద్ధి లేకుండా? నీకు పనేముంది, వీళ్ళకి లంకెట్టేటాకే కదా, వీళ్ళని నాశనం చేసేటాకే కదా. అందుకే తల్లులు పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాక ఫోన్లు చేయకూడదట. తల్లి దగ్గర నుంచి ఫోన్ రాకుండా ఉంటే వీళ్ళు అందంగా కాపురం చేస్తారు. కానీ మన ఆలోచన అంతా ఎలా ఉంటుంది, చిన్న బంగారం ముక్క ఉంటే అమ్మకి ఇచ్చేస్తాం, 10 రూపాయలు ఉంటే అమ్మకి ఇచ్చేస్తాం, ఏదైనా కొనుక్కుంటే అమ్మకి ఇచ్చేస్తాం. గట్టిగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మా అమ్మ ఆదుకుంటుందిలే ఈ విషయంలో, మా నాన్న ఆదుకుంటాడులే ఈ విషయంలో అని చెప్తాం. డబ్బంతా నీదేగా, నువ్వే కదా అక్కడ పెట్టావు, మళ్ళీ వాళ్ళు ఆదుకుంటారని చెప్పేసి వాళ్ళని ఇచ్చించడం ఏంటి? ఆలోచనకర్తలు అయ్యారట. తప్పు. నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావు, ఏమండి, ఎవరికి బిడ్డవయ్యావు, ఎవరికి మనవడవయ్యావు, నువ్వు ఆలకించినటువంటి ఆలోచనలు ఏంటనేది కూడా ఆలోచించాలి. అతని నాశనానికి కారకులయ్యారట. వాళ్ళ తల్లి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించిందట. ప్రార్థన, వాక్యము, భక్తి నేర్పించాలి. పాస్టర్ గారు కనపడితే గౌరవం నేర్పించాలి, లేకపోతే ఏమండి అని పిలవటం నేర్పించాలి. కానీ దుర్మార్గంగా ప్రవర్తించడం